నియోజకవర్గం నందిగామలో ఎంపీడీఓ ఆఫీస్ నందు యూనియన్ బ్యాంక్ వారు తేజస్ క్యాంపెయిన్ లో భాగంగా అగ్రి అవుట్ రీచ్ క్యాంప్ ను నందిగామలో ఎంపీడీఓ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ తేజస్ క్యాంపెయిన్ అగ్రి అవుట్ రీచ్ ప్రోగ్రాం మనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ రీజనల్ హెడ్ ఆఫీసర్ ఎం వెంకట తిలక్ హాజరయ్యారు. విజయవాడ రీజనల్ హెడ్ ఆఫీసర్ మాట్లాడుతూ నందిగామ యూనియన్ బ్యాంక్ లో ఉన్న కస్టమర్లు అందరూ యూనియన్ బ్యాంక్ పథకాల గురించి, నందిగామ నియోజకవర్గం ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ నందు అందేటువంటి సేవల గురించి, యూనియన్ బ్యాంక్ కస్టమర్లు అందరూ తప్పనిసరిగా యూనియన్ బ్యాంక్ పథకాల గురించి తెలుసుకోవాలని మీడియా సమక్షంలో నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూనియన్ బ్యాంక్ కస్టమర్ అందరికీ పథకాల గురించి విజయవాడ రీజనల్ హెడ్ ఆఫీసర్ ఎం వెంకట తిలక్ తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో నందిగామ యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ రహమతున్ పాల్గొనగా, అలాగే మెప్మా సిఎంఎంలు, డిఆర్డీఏలు, సిసిలు, డ్వాక్రా సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నందిగామ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రహమతున్, నందిగామ యూనియన్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ విజయవాడ రీజనల్ హెడ్ ఆఫీసర్ ఎం వెంకట తిలక్ తరపు నుంచి నందిగామ యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క యూనియన్ బ్యాంక్ కస్టమర్ కి నందిగామ యూనియన్ బ్రాంచ్ తరపు నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియపరిచిన, చివరిగా యూనియన్ బ్యాంక్ అందించే పథకాల నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూనియన్ బ్యాంక్ కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ 15-16 తారీఖులో అగ్రి అవుట్ రీచ్ అంటే వ్యవసాయ సంబంధిత వేరే రుణాలు, మీరు గ్రూపులకి చాలామంది ఇక్కడ గ్రూపులనే పిలిచాము, గ్రూపులకి ప్లస్ ఇది ఇంకా లఖపతి దీది అని 5 లక్షల వరకు కూడా ఎవరన్నా అందులో బిజినెస్ పెట్టుకోదలుచుకుంటే 5 లక్షల వరకు సెపరేట్గా లఖపతి దీది అని అది కూడా ఇస్తున్నాము. బ్రాంచ్లో కూడా చాలానే ఇచ్చాము, ఇంకా కావాల్సిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు సార్ని ఇప్పుడు రామిరెడ్డిపల్లి, కొండకంచి, నందిగామ బ్రాంచెస్ కలిపి ఎస్హెచ్జి గ్రూపులకి 2.5 కోట్లు ఈ 2 రోజుల్లో 15-16 తేదీలు డిస్బర్స్ చేస్తున్నామండి. ఆ చెక్ని సార్ చేతుల మీదుగా మీ గ్రూప్ మెంబర్స్కి అందిస్తారు, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సరే మాట్లాడు. దాంట్లో మనం అగ్రి ట్రాన్స్పోర్ట్ కూడా కొనుక్కోవచ్చు. అగ్రి ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా ట్రాక్టర్ కొనవచ్చు, లేకపోతే రోడ్డు పెట్టచ్చు, లేకపోతే ఇంకేమైనా సరే అగ్రికి సంబంధించి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే దానికి కూడా మనం ఫైనాన్స్ చేస్తాం. సో ఇవన్నీ రకరకాల స్కీమ్స్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం. ఎందుకంటే మన దేశంలో 100 రూపాయలు మనం ప్రొడక్షన్ లెవెల్ అయితే అందులో 40% మనకి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ యాక్టివిటీ ఇంకా ప్రమోట్ చేయడం కోసం మనం తక్కువ వడ్డీ సబ్వెన్షన్ వస్తుంది, గోల్డ్ లోన్ అందిస్తాం. గోల్డ్ లోన్ సబ్వెన్షన్ లేనప్పటికీ కూడా కేసీసీలతో లేకపోతే మిగిలిన వాటిలో సబ్వెన్షన్, ఇందులో బాగా వడ్డీ మనం ఎస్హెచ్జి రుణాలు అందించడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ బాగా వడ్డీ ఎస్హెచ్జి రుణాలు కూడా అందించడం. సో అది మాత్రమే కాకుండా అగ్రి ట్రాన్స్పోర్ట్లో ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించిన కాకుండా 4 వీలర్ కారు తీసుకోవాలనుకున్నా సరే, లేకపోతే 2 వీలర్ కొనుక్కోవాలనుకున్నా సరే, అది కూడా మన అగ్రి ట్రాన్స్పోర్ట్లో ఫైనాన్స్ చేసుకోవచ్చు. సో ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. మీకు బ్యాంకులో త్వరితగతిన లేకపోతే తొందరగా మీకు వెళ్ళగానే రెస్పాన్స్ ఇస్తున్నారండి, రుణాలు ఇస్తున్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేదు. మీకు ఆర్టీఓ గారు లాంగ్వేజ్ అర్థం చేసుకుంటారు, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, మా ఆర్టీఓ వచ్చి తమిళ అర్థం అవుతుందా? సో మీకు సపోర్ట్గానే ఉన్నారా? బ్రాంచ్లో మేడం గారు 3 years అయిపోయింది, ఇప్పుడు ఇంకొక మేడం గారు వస్తారు, వచ్చే వారం నుంచి కొత్త మేడం గారు వస్తారు. ఆవిడ కూడా తెలుగు ఆవిడ కూడా బాగా సర్వీస్ చేస్తారు. మేడం గారు సర్వీస్ బాగానే ఉందా? ఇక్కడ ఓన్లీ నందిగామ బ్రాంచ్ వాళ్ళు వచ్చారా, రైతుపేట వాళ్ళు కూడా వచ్చారు? రైతుపేట బ్రాంచ్ వాళ్ళు ఉన్నారా? ఓన్లీ నందిగామ. రామిరెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా? మీకు రామిరెడ్డిపల్లిలో సర్వీస్ బాగానే ఉందండి. మేనేజర్ గారు ఇప్పుడు కొత్త మేనేజర్ గారు ఆర్టీఓ అక్కడ కూడా తెలియలేం కదా, మరి లాంగ్వేజ్ బాగానే ఉందా, మీకు అర్థమవుతుందా? సో అక్కడ కూడా సర్వీస్ బాగానే ఉందా? అగ్రికల్చర్ రుణాలు అందిస్తున్నారు అక్కడ. ఈ ఎస్హెచ్జి రుణాలు మాత్రమే కాదండి, మీరందరూ కూడా డైరీ యూనిట్స్, రిచ్ క్యాట్ యూనిట్స్ మనం రికమెండ్ చేసుకుంటే ఒక 50,000 వరకు ఒక గేదెను ఆవును తీసుకున్నట్లయితే డైరీ యూనిట్ కూడా బాగుంది. సో మీరు ఇండివిజువల్గా ప్రతి మెంబర్కి కూడా ఇస్తారు, ఇండివిజువల్గా ప్రతి మెంబర్కి ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే
డైలీ ఈజీగా మనం స్టార్ట్ చేస్తాం. 50,000 ఒకటి స్టార్ట్ చేస్తే మనకి బాగుంది అనిపించు. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 10 గేదెలైనా ఒకేసారి తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మీకు అందరూ ఉపయోగించారు. ఆ ఒక్క బ్రాంచ్ రామరెడ్డిపల్లి బ్రాంచ్లోనే కాదు, రైతుపేట బ్రాంచ్లో ఇస్తారు, ఏ బ్రాంచ్కి ఇస్తారు, నంద్యాల బ్రాంచ్కి ఇస్తారు, ఏ బ్రాంచ్కి ఇస్తారు. సో ఆ ఫెసిలిటీస్ అన్ని మీరు ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా స్థిరపడాలి. థ్యాంక్ యూ.